ప్రతిపక్షాల మీద పోరాటం కాదు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయకండి బీసీ సంఘాలకు సూచిస్తున్నా ప్రతిపక్షాల మీద పోరాటం చేయమని చెప్తున్నారు. ప్రతిపక్షాల ట్రాప్లో బీసీ సంఘాలు పడ్డాయని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఏమైనా లీడ్ చేస్తున్నారా ప్రతిపక్షాలు ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే పోరాటం చేయలేదు, బీజేపీ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తున్నాం. మీకు తెలుసు, మొదటి నుంచి జేఏసీ ఉద్యమం అంతా బీసీ రిజర్వేషన్లు గండికొట్టడానికి, ఈ బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఎందుకంటే ఈ చేయాల్సినటువంటి ప్రయత్నము సంపూర్ణంగా కాంగ్రెస్ చేయలేదు. అదేవిధంగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి ఇవాళ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ 42% రిజర్వేషన్లే చేయడం లేదంటే ఇక బీసీ ముఖ్యమంత్రిని ఏం చేస్తారు? కాబట్టి ఈ ఇద్దరు దోషులే. కాబట్టి మొదటి దోషి కాంగ్రెస్ అయితే రెండవ దోషి బీజేపీ అంటున్నాం. ఇక బీఆర్ఎస్ అంటవా? బీఆర్ఎస్ ఏముంది, సచ్చిన పాము. వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు కులగణనలో పాల్గొనలేదు, లేదా వాళ్ళు కులగణన చేసే అవకాశం లేదు, వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు, లేదా పార్లమెంట్లో కూడా వాళ్ళు పోరాడడానికి రాజ్యసభలో ఇద్దరు తప్పిస్తూ లోక్సభలో వాళ్ళకి సభ్యులు లేరు. కాబట్టి బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించినందుకే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇలా మీరు కూడా పదే పదే మీ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఇతర పార్టీల మీద నెట్టేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంది? ఇలా బీసీ సంఘాలు ఎవరి ప్రయోజనాల కోసము, ఎవరి మెప్పు కోసం ఉద్యమించాయి. బీసీ సంఘాలు బీసీల ప్రయోజనాల కోసం మాత్రమే, బీసీల ఆకాంక్షలు నెరవేర్చడానికి మాత్రమే, న్యాయం కోసం, ధర్మం కోసం, ఇలా మా సమానమైన వాటా కోసం, మేమెంతో మాకంత వాటా దక్కడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసము ఎవరిని గద్దెదించి ఇంకోరిని గద్దెనెక్కించడానికి మేము పోరాటం చేయడం లేదు. కాబట్టి పొన్నం ప్రభాకరణ గారు, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, పిసిసి అధ్యక్షుడు గారు స్పందించాలి. దీని మీద ఇంత ఉద్యమం జరుగుతుంది, మేము ప్రజాపాలన అంటారు, మేము ఉద్యమాలను గౌరవిస్తామంటారు. ఇలా రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్నది. బీసీలంతా మీరు చూసుకోండి, మీరు కొన్ని శాంపిల్ ఇంటర్వ్యూలు గ్రామాలలో తీసుకొని బీసీలంతా రగిలిపోతున్నారు. 30 మండలాల్లో ఒక బీసీ రిజర్వేషన్ కాదా? 80 మండలాల్లో ఇద్దరికి మాత్రమే అవుతుందా? అదేవిధంగా ఇవాళ మొత్తం 10 జిల్లాల్లో 7 జిల్లాల్లో 10 లోపు రిజర్వేషన్ అమలవుతుందా? ఇంకో 10 జిల్లాల్లో 20% లోపు రిజర్వేషన్ అమలవుతుందా? అంటే రొటేషన్ పేరుతోటి బీసీలను రాజకీయంగా గొంతుకొచ్చారు. మీరు 42% చేయాల్సిన వాళ్ళు చేయలేకపోయారు. కనీసం పాత పద్ధతి అని చెప్పి 23% పాత పద్ధతి ఉంది, ఆ 23% నుంచి 17% చేశారు. మరి దీని మీద సమాధానం ఏంది? నేను అంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ సంఘాలతో చర్చలు జరపండి, బీసీ సంఘాలను చర్చలకు పిలిచండి. ఏ విధంగా అన్యాయం జరిగిందో, బీసీలకు మీరు ఏ విధంగా ద్రోహం చేసిరో మేము ఆధారాలతో సహా మేము రుజువు చేస్తాం. ఇలా ఏ విధంగా ఉద్యమం చేస్తే మీరు సక్సెస్ అవుతారో మేము చెప్తాం. అట్ట పిలవకుండా ఇవాళ క్యాబినెట్లో మీటింగ్ పెట్టి తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వస్తున్నటువంటి ఉద్యమం మీద ఇలా నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు ఈ ఉద్యమాన్ని చల్లార్చడం కోసమే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బీసీలకు న్యాయం చేయాలని, బీసీలకు రాజకీయంగా సమన్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కావాలనే కొంతమంది బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం అంటున్నాడు. మరి మీరేమో ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి మీరు చెప్పింది నిజమా, మంత్రి చెప్పింది నిజమా, ఏం చెప్తారు? ఇప్పుడు మీడియా సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయండి, లేకపోతే మీరు రండి, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. ఏ జిల్లాలో ఎంత వచ్చింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0, 30 జిల్లాల్లో 0, అదేవిధంగా 7 జిల్లాల్లో 10%. ఇవన్నీ వాస్తవాలు కావా? వాస్తవాలు కాకపోతే మేము ఎందుకు మాట్లాడతాం? ప్రభుత్వం మీద మాకేమన్నా దురుద్దేశం ఉందా? మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకే మద్దతు ఇచ్చినాం కదా. మీరు కులగణన చేసి రిజర్వేషన్ సాధిస్తామంటే మీకు సపోర్ట్ చేసాం కదా, మీకు అండగా ఉన్నాం కదా, బీసీ సమాజం అంతా అండగా ఉన్నది కదా. ఎప్పుడు మేము రాజకీయ విమర్శలు చేయలేదు కదా. ఈరోజు బీసీలకు అన్యాయం జరిగినా కూడా అని అలా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? బీసీలకు అన్యాయం జరిగినా కూడా మాకు అన్యాయం జరిగిందని ఇలా బీసీ సమాజం అడగకూడదా? బీసీ సమాజం అడిగితే దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఇలా అనేక సార్లు మాతో చర్చలు జరిపారు. ఇప్పుడు ఎందుకు జరుపుతలేరు చర్చలు? అంటే మీ వైపు తప్పు ఉందనే కదా, ఈ తప్పులో దొరికిపోతామనే కదా. రేపు నిన్న బట్టి విక్రమార్క గారు నిన్న సమావేశం పెట్టిండు. ఇది పార్లమెంట్ సభ్యుల సమావేశం పెట్టిండు. సభ్యుల సమావేశం పెట్టితే అందులో బీఆర్ఎస్ ఎంఐఎం రాలే, ఒక బీజేపీ నుంచి ఒకరు వచ్చినట్టుర్రు. ఇవాళ అందులో ఏమంటాడు? ప్రధానమంత్రి సమయం తీసుకోండి అని ఒక మాట చెప్పాడు.
రెండోది పార్లమెంటును స్తంభింపజేయండి అన్నాడు. ఢిల్లీలో చేయాల్సినటువంటి నిర్ణయం హైదరాబాద్లో చేస్తే అవుతుందా? పార్లమెంటును స్తంభింపజేయాలంటే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులతోటి 542 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటి పార్లమెంటును 8 మంది శాసించగలుగుతారా? మీరు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? మీరు జాతీయ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి మల్లికార్జున ఖర్గే తోటి రాహుల్ గాంధీతో మాట్లాడి ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి రేపు డిసెంబర్ 1 నుంచి జరిగేటువంటి పార్లమెంటును స్తంభింపజేయడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. అట్ట కాకుండా బీసీలలో వస్తున్నటువంటి ఉద్యమాన్ని సల్లార్చడానికి డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంట్ సభ్యులు స్తంభింపజేయమంటే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? అంటే మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు పెట్టేటువంటి సమావేశాలతోటే మాకు తెలిసిపోతుంది. కాబట్టి ఇది వీళ్ళు చేసేదంతా బీసీలను మోసం చేయడానికే తప్ప ఇది ఏమీ కాదు. నేను ఒక పచ్చి ఉదాహరణ చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన తొలి వెలుగు ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మేము పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమని చెప్తున్నాం, కానీ మీరు మోసం ఎట్ట చేస్తున్నారో బీసీ సమాజాన్ని తెలవాలి. పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించింది క్యాబినెట్ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఇలా నామినేషన్లు స్టార్ట్ అయినాయి. నిన్న నుంచి ఈ రోజు నుంచి రేపు ఫస్ట్ పేజ్లో, రేపు లాస్ట్. మరి ఇంతవరకు మీరు పార్టీ పరంగా 42% ఎక్కడిస్తారు? జనరల్ సీట్లు ఎవరెవరు కేటాయించరు? ఏం సంగతి? మీ ప్రణాళిక ఏది? మీరు ఎక్కడెక్కడ ఇస్తారని, ఏడేడిస్తారని ఎవరికైనా చెప్పిరా? డీసీసీ అధ్యక్షులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చిరా? లేదా పార్టీ ఇన్ఛార్జీలకు ఇచ్చిరా? ఎమ్మెల్యేలకు ఇచ్చిరా? ఒక్క ఎమ్మెల్యే కన్నా షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక బీసీ బిడ్డనే, మా శంకరన్ ఉన్నాడు. షాద్నగర్లో జనరల్ స్థానాలు 150 స్థానాలు ఉన్నాయి. మనం ఈ 150 స్థానాల్లో బీసీలు వాస్తవంగా 80 రావాలి, కానీ 42 జీవో 46 వల్ల రాలేకపోయినాయి. జీవో 9 వల్ల ఎక్కడైతే ఈ బీసీ రిజర్వేషన్ అయినాయో ఇక్కడ బీసీలకు ఇవ్వండి అని చెప్పిరా? చెప్పలే. ఎంత ఘోరం, ఎంత పచ్చి మోసం! ఇంత దగా చేస్తారా? ఇంత మోసం చేస్తారా? అంటే కళ్ళ ముందు వాళ్ళు చేసేటువంటి మోసం కళ్ళ ముందు కనపడుతుంది. ఇక మీరు ఒక డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత, ఒక బీసీ బిడ్డ డీసీసీ అధ్యక్షుడు అయితేనే ఆయనను రాజీనామా చేయాలి, ఆయనను తీసేయాలి అని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లేఖ రాశారు. అంటే మీలో ఉన్నటువంటి అగ్రకుల తత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల తత్వం ఎట్లా బయటపడుతుంది? ఒక ఇచ్చిన డీసీసీ ప్రెసిడెంటే తొలగించాలన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు టికెట్లు ఇస్తుంటే ఎట్ట నమ్మేది? మీరు గతంలో గాంధీ భవన్లో తీర్మానం చేశారు, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 బీసీలకు ఇస్తాం, మొత్తం 34 సీట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, అందరికంటే తక్కువ ఇచ్చారు. పోనీ మీరు అధికారంలోకి వచ్చినాక పార్లమెంటు సీట్లు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇప్పుడు పార్లమెంటు సీట్లలో ఎంతమంది బీసీ ఎంపీలు ఉన్నారు? అది ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు. మీరు చట్టబద్ధంగా దానికోసం ప్రణాళికబద్ధంగా కొట్లాడలేదు. చివరికి పచ్చి మోసం తడిగుడ్డతో గొంతు వస్తుందంటే పార్టీ పరంగా 42% ఇస్తామని మీరు చెప్పారు. అదేవిధంగా లీకులు, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో లీకులు ఇచ్చారు. ఏమని? బీసీలకు ఎట్టి పరిస్థితులు 60% ఇవ్వాలని. 60% ఇస్తే మీరు ఇస్తే ఎవరు అడుక్కుంటున్నారు? మీరు ఇస్తే ఎవడన్నా వద్దన్నాడా? ఎక్కడ ఇచ్చారు? మరి 60% ఇవ్వడానికి ప్రణాళిక ఏది? 11 రోజులుగా ఏం చేస్తున్నారు మీరు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.